హాయ్, నేను డాక్టర్ దీపక్ ఉపాక, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. సో గత కొన్ని వీడియోల్లో మనం బ్రెస్ట్ క్యాన్సర్ బాడీలో ఎలా ఏర్పడుతుంది, బ్రెస్ట్ క్యాన్సర్ బాడీలో ఏర్పడటానికి కారణాలు ఏంటి, బ్రెస్ట్ క్యాన్సర్ ఎప్పుడు మనం సస్పెక్ట్ చేయాలి, ఎలాంటి టెస్టుల ద్వారా ఇది నిర్ధారణ చేసుకుంటాం, ఇంకా స్టేజెస్ బ్రెస్ట్ క్యాన్సర్లు ఏవేవి ఉంటాయి అనేది మాట్లాడుకుందాం. నెక్స్ట్ నేను ఒక సెట్ ఆఫ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇది ప్రిడామినెంట్గా మొదటి నుంచి అసలు బాడీలో క్యాన్సర్ ఎలా ఏర్పడుతుంది, బ్రెస్ట్లో బాడీలో ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఏ రూట్స్ ద్వారా బ్రెస్ట్లో మొదలైన క్యాన్సర్ వేరే అవయవాలకు స్ప్రెడ్ అవుతుంది, దీన్ని మనం ఎలా ట్యాకిల్ చేస్తాం, అంటే మనకున్న ట్రీట్మెంట్స్, సర్జరీ ఏ స్టేజ్లో హెల్ప్ అవుతుంది, రేడియేషన్ ఏ స్టేజ్లో హెల్ప్ అవుతుంది, ఇంకా కీమోథెరపీ, ఇంకా కొత్తగా వస్తున్న ట్రీట్మెంట్స్ ఏ స్టేజెస్లో హెల్ప్ అవుతాయి అన్నది ఈ వీడియోస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియోతో మొదలు పెడతానంటే దీని తర్వాత ఇంకొన్ని వీడియోస్ ఉంటాయి. మీకు ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉందంటే అవి ఫాలో అవ్వండి. సో అన్నిటికంటే ముందు అసలు క్యాన్సర్ అంటే ఏంటి, బ్రెస్ట్లో క్యాన్సర్ ఎలా ఏర్పడుతుంది అన్నది మాట్లాడుకుందాం. సో బేసిక్గా క్యాన్సర్ అంటే ఏం లేదండి, బాడీలో ఒక సెల్ లిమిట్ దాటి పెరగటం, అది ఒక లంప్ లాగా ఫామ్ అవటం, అది వేరే అవయవాలకి స్ప్రెడ్ అవటం. సో ఇది క్యాన్సర్ అంటే. సో ఈ సెల్ ఇలా ఎందుకు మారింది, బాడీలో 1,00,000 కోట్ల పైనే కణాలు ఉంటాయి అన్నమాట. సో అన్ని కణాల్లో ఒక కణం ఎందుకు మారి ఇలా స్ప్రెడ్ అవటం జరుగుతుంది అన్నది నెక్స్ట్ వీడియోలో చాలా డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియోలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలా బాడీలో ఒక బ్రెస్ట్లో ఇలా ఒక సెల్ లిమిట్ దాటి పెరిగి ఒక గెడ్డ కింద మారటం జరుగుతుందన్నమాట. సో ఈ టైంలో దీన్ని బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం అనమాట. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఏమవుతుందంటే, ఈ గెడ్డ 1 సెంటీమీటర్ దాటి కనుక సైజ్ పెరిగిందంటే, ఆర్ సస్టైనెన్స్ కోసం దాని సైజ్ పెరగాలంటే ఏమవుతుందంటే, అన్నిటికంటే ముందు ఇది దానికి సంబంధించిన బ్లడ్ సప్లై అనేది ఏర్పరచుకుంటుంది అనమాట. సో బాడీ నుంచి వెళ్తున్న బ్లడ్ని అది పక్కకి డైవర్ట్ చేసుకొని దాని నుంచి న్యూట్రియంట్స్, ఆక్సిజన్ ఇలాంటి కొన్ని సబ్స్టెన్సెస్ని తీసుకొని అది పెరగటం జరుగుతుంది అనమాట. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే, కొన్ని సెల్స్, ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో ఉన్న కొన్ని సెల్స్ ట్రికిల్ అయ్యి ఆ బ్లడ్ ద్వారా బాడీలో వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అవటం జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే ట్యూమర్ 1 సెంటీమీటర్ పైన ఉంటుందో, చాలా వరకు బ్రెస్ట్ క్యాన్సర్స్లో దాన్ని మనం సిస్టమిక్ డిసీజ్ అంటాం. ఎందుకు ఇది సిస్టమిక్ డిసీజ్ అంటాం అంటే, ఈ సైజ్ దాటిన తర్వాత ట్యూమర్స్ తీసుకునే బ్లడ్ వల్ల ఏమవుతుందంటే, ఆ యాక్సెస్ దొరికి బ్లడ్ ద్వారా వేరే ఆర్గన్స్కి వెళ్తాయి. కామన్గా బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ వెళ్ళే ఆర్గన్స్ ఏంటి అంటే, బోన్స్, వెన్నుపూసలో ఉండే బోన్స్, లంగ్, ఇది కాకుండా లివర్. సో ఇవి చాలా కామన్గా బ్రెస్ట్ క్యాన్సర్ బాడీలో స్ప్రెడ్ అయ్యే అవయవాలు అనమాట. ఈ అవయవాలకు ఎలా వెళ్తుంది అంటే, ఈ బ్లడ్ ద్వారా యాక్సెస్ దొరికి ఈ క్యాన్సర్ కణాలు వెళ్ళి ఆ అవయవాల్లో కూర్చుంటాయి. కానీ 1 సెంటీమీటర్ పైన ఉన్న బ్రెస్ట్ లమ్స్ అన్నింటిలో క్యాన్సర్ ఇక్కడికి వెళ్తుంది దాన్ని నిర్ధారణ చేసుకునే టెక్నాలజీ వాళ్ళ రోజున మనకి అందుబాటులో లేవన్నమాట. పెట్ స్కాన్ అన్నది మనం తరచూ చేస్తూ ఉంటాం, ఏ స్టేజ్లో క్యాన్సర్ ఉందో కనుక్కుంటానికి. పెట్ స్కాన్లో కూడా ఈ అవయవాల్లో క్యాన్సర్ కణాలు ఉంటే అది ఎప్పుడు తెలుస్తుందంటే, 1 సెంటీమీటర్ పైబడి ఇక్కడ కణాలు ఉండి ఆ కణాలన్నీ ఒక దగ్గర పెరిగి 1 సెంటీమీటర్ సైజ్ చేరితేనే పెట్ స్కాన్లో తెలుస్తాయి అన్నమాట. సో అందుకనే మనకి ఈ చిన్నగా ఉండే మైక్రోస్కోపిక్ సెల్స్ నార్మల్గా ఇవాళ రోజున టెక్నాలజీలో మనం గుర్తించలేము. కానీ ఎప్పుడైతే 1 సెంటీమీటర్ పైన ట్యూమర్ ఉంటుందో, మనందరం అనుకునేది ఏంటి, డాక్టర్స్ అనుకునేది ఏంటి అంటే, బాడీలో ఈ సెల్స్, ట్యూమర్ సెల్స్కి వేరే ఆర్గన్స్లో ఆల్రెడీ చిన్న కాలనీస్ ఉన్నాయి, ఇవాళ రోజున అది మనం గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నాము అని మేమందరం ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. సో మళ్ళీ ట్యూమర్ బాడీలో ఎలా స్ప్రెడ్ అవుతుందంటే, ఇక్కడ ట్యూమర్ ఇలా పెరిగిన తర్వాత ఏమవుతుందంటే, చర్మం కింద కొన్ని లింఫాటిక్ ఛానల్స్ అని ఉంటాయి అన్నమాట. సో ఈ లింఫాటిక్ ఛానల్స్ బ్రెస్ట్లో ఏదైతే లింఫ్ అని ఒక ద్రవ్యం ఉంటుందో దాన్ని అన్నింటినీ కలెక్ట్ చేసుకొని అండర్ ఆర్మ్కి స్ప్రెడ్ అవడం జరుగుతుందన్నమాట. సో ఈ ట్యూమర్ కూడా పెరిగిన తర్వాత చర్మం కింద ఉన్న లింఫాటిక్స్ ద్వారా నెక్స్ట్ వెళ్ళే ఆర్గన్ ఏంటి అంటే, ఈ లింఫ్ నోడ్స్ అనే ఒక గ్లాండ్కి ట్యూమర్ స్ప్రెడ్ అవడం జరుగుతుందన్నమాట. సో ఇది రెండో మెకానిజం. సో ఈ మెకానిజంలో ఎలా వెళ్తుందంటే, చర్మం కింద లింఫాటిక్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో ఆ లింఫాటిక్ ఛానల్స్కి ట్యూమర్కి యాక్సెస్ దొరుకుతుంది. ఆ ట్యూమర్ ఆ లింఫాటిక్ ఛానల్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యి అండర్ ఆర్మ్ దగ్గర ఉన్న లింఫ్ నోడ్స్లో చేరడం జరుగుతుంది అనమాట. సో ఇది సెకండ్ రూట్ ఆఫ్ స్ప్రెడ్. థర్డ్ రూట్ ఆఫ్ స్ప్రెడ్ ఏంటి అంటే, లోకల్గానే ట్యూమర్ పెరగటం జరుగుతుంది. ఆ లోకల్గా పెరిగి పైన ఉన్న స్కిన్ని, కింద ఉన్న మజిల్స్ని, బోన్స్ని ఇన్వేడ్ అవడం జరుగుతుంది అనమాట. దీన్ని లోకల్ స్ప్రెడ్ అంటాం. సో బ్రెస్ట్ క్యాన్సర్ బాడీలో పెరిగే కొద్దీ ఈ 3 దారుల్లో స్ప్రెడ్ అవడం జరుగుతుంది. ఒకటి లోకల్ స్ప్రెడ్, ఇంకోటి లింఫాటిక్ స్ప్రెడ్. సో ఈ లింఫాటిక్ స్ప్రెడ్ ద్వారా లింఫ్ నోడ్ ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ ఇది యాంజియోజెనిక్ స్ప్రెడ్ అంటాం అనమాట. ఈ యాంజియోజెనిక్ స్ప్రెడ్ వల్ల
మెటాస్టాసిస్ ఆర్ బాడీలో వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అవడం జరుగుతుందన్నమాట. సో ఈ 3 దారుల్లో ట్యూమర్ స్ప్రెడ్ అవుతుంది. సో ఇప్పుడు వీటిని మనం ఎలా కంట్రోల్ చేస్తాం అన్నది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.